శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 12వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున మీకు ముంచుకొస్తున్న ప్రమాదం ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఇద్దరి మధ్య గొడవలు జరగచ్చు. కొన్ని ప్రతికూల విషయాల వల్ల స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. రుణ లావాదేవీలు చేయొద్దు, లేకుంటే నష్టం తలెత్తుతుంది. వ్యాపార కార్యకలాపాలు మునుపట్లాగానే ఉంటాయి. మార్కెట్ సంబంధిత పనుల్లో ఎక్కువగా సమయం వెచ్చిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉండడం ముఖ్యమో. పరస్పర సంబంధాల్లో సాన్నిహిత్యం భార్యాభర్తల మధ్య పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరగొచ్చు, జాగ్రత్త. ఆందోళన పరిస్థితులు నివారించండి. అదనపు కార్యకలాపాలు గడుపుతారు. దగ్గర బంధువును సందర్శించడానికి ఆహ్వానం వస్తుంది. కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. యువతకు కష్టానికి తగ్గ ప్రతిఫలితాలు రాకపోవడంతో కాస్త విచారంగా ఉంటారు. ధైర్యాన్ని కోల్పోవద్దు, ప్రయత్నిస్తూ ఉండండి. ప్రత్యర్థి పార్టీలో కాస్త ఇబ్బంది ఉండొచ్చు, అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈ రోజున కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిగా సవాళ్లు ఉంటాయి. ఏదైనా పని చేసే ముందు సరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. యువత లక్ష్యాన్ని సాధించడం ద్వారా ఉపశమనం పొందుకోగలుగుతారు. ఫైనాన్స్ పనులు చేసేవారు జాగ్రత్త. మనసులో కాస్త ఏ కారణం లేకుండా బాధ కలుగుతుంది. వృత్తిరీత్యా విద్యను అభ్యసించే విద్యార్థులు కష్టపడాలి. వ్యాపారంలో కూడాను పని మార్పులు చేయండి. ఎలక్ట్రానిక్స్ మరియు వాటికి సంబంధించిన వ్యాపారంలో సమస్యలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. ఈ రాశి నక్షత్రాలు మీకు ఈ రోజున తల్లిదండ్రుల నుంచి ప్రయోజనాలు, మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో వినోదభరితంగా గడిపే క్షణాలు ఆసన్నమయ్యాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మీరు పొందుకుంటారు. ప్రభుత్వ రంగ పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్ళొచ్చు. ఆఫీసులో బాస్ మీపై నమ్మకం కోల్పోతారు. గత అనుభవాల నుంచి ప్రయోజనాలు పొందుకుంటారు. మీ ప్రవర్తన సమతుల్యంగా ఉంచుకోండి. మీ పని విషయంలో ఇతరుల నుంచి ఎక్కువగా అభిప్రాయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా చేసిన వాగ్దానాన్ని ఈ రోజున నెరవేర్చగలుగుతారు. ఈ రోజు కార్యాలయంలో మీపై యజమాని కోపంగా ఉండొచ్చు. జీవితంలో సమతుల్యత కాపాడుకోండి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో సక్రమంగా ఉండండి. దీనికోసం జాగ్రత్తగా ఉండండి. ఆస్తి విషయాలు మెరుగుపడతాయి. పనిపై పూర్తి శ్రద్ధ పెట్టండి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆలోచనాత్మకంగా కొనసాగండి. మహిళలు బడ్జెట్ చూసుకోవాలి. ఒకరి నుంచి సాయం పొందుకోగలుగుతారు. ఈ రోజున ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి నివారించడానికి ప్రయత్నించండి. విశ్రాంతి తీసుకోండి. సమతుల్య ఆహారం అనుసరించండి. ముఖ్యంగా వాహనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్త. ప్రమాదం జరిగే సూచన ఉంది. గాయాల పాలు కావచ్చు. అపరిచిత వ్యక్తుల్ని నమ్మొద్దు. ఈ రోజు మీరు డబ్బును ఈ రోజున ఎవ్వరికి అప్పుగా ఇవ్వద్దు. మీ కుటుంబ సభ్యులతో, అత్తమామల కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. సమస్యలు రావచ్చు. జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు. దూరంగా ఉండండి. గొడవకు మాట్లాడేటప్పుడు మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.